హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజ్ తెలుగు క్రియేషన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనమైతే ఈరోజు ఎలిమినేటర్స్ ఆడుతున్న జీటీ వర్సెస్ ఆర్సీబీ. ఈ రెండు టీముల్లో ఏ టీం గెలుస్తుందో కింద కామెంట్ చేయండి. అలానే వర్షం పడితే ఈ రెండు టీముల్లో దేన్ని ఫైనల్ పంపిస్తారు, దేన్ని ఎలిమినేటర్ 2కి పంపిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ బటన్ ఆన్లో ఉంచండి. రివ్యూ విషయానికి వస్తే ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ సమయానికి రంగం సిద్ధమైంది. ఈరోజు మంగళవారం జరిగే తొలి క్వాలిఫైర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య రాత్రి 7:30 ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తే, ఓడిన జట్టుకు రెండో క్వాలిఫైయర్ రూపంలో మరో అవకాశం లభిస్తుంది. లీగ్ దశలలో అద్భుత ప్రదర్శన చేసిన ఈ రెండు జట్లు ఇప్పుడు టైటిల్కు ఒక్క అడుగు దూరంలో నిలిచాయి. ఇక ఆర్సీబీ వర్సెస్ జీటీ ప్లేయింగ్స్ 11 ఇలా ఉండబోతున్నాయి, చూద్దాం. ఆర్సీబీ సీజన్లో 14th మ్యాచ్లో 9వ విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది, అంటే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అయితే చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 255 పరుగులు భారీ స్కోరు చేయగా బెంగళూరు 200 పరుగులకే పరిమితమైంది. మరోవైపు గుజరాత్ టైటన్స్ కూడా ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనపరిచింది. లీగ్ దశను 2వ స్థానంలో ముగించిన జీటీ గత మ్యాచ్లో చెన్నైపై 89 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. కాగా ఆర్సీబీ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఫిల్ సాల్ట్ గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి రావడానికి సిద్ధమయ్యాడు. అయితే అతన్ని నేరుగా ఓపెనర్గా ఆడిస్తారా, లేక ఇటీవల మ్యాచ్లో మెరిసిన వెంకటేష్ అయ్యర్ ఓపెనర్గా కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ పడక్కల్, రజత్ పడిదార్ మెరుపుల ఇన్నింగ్స్ ఆడటం ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం. జితేష్ వర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా హిట్టింగ్ చేయనున్నారు. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, నెక్స్ట్ జోష్ హెజిల్వుడ్ పెద్ద మరోవైపు గుజరాత్ కూడా పటిష్టంగానే ఉంది. జీటీ తుది జట్టులో మార్పు చేసే అవకాశాలు దాదాపు లేవు. శుభాన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ మంచి ఫామ్ మీద ఉన్నారు. ఇక వాషింగ్టన్ సుందర్ జట్టును అందుకుంటాడు. దాదాపు ఈ నలుగురే మ్యాచ్ని ముగిసేస్తున్నారు. అలాగే నిశాంత్ సింగ్, జేసన్ హోల్డర్ ఉండనే ఉన్నారు. పేసర్లు కైసర్ రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి స్టార్ ప్లేయర్లు ఉండగా రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ ఆల్రౌండర్లుగా సేవలు అందిస్తున్నారు. ఇక పిచ్ విషయానికి వస్తే ధర్మశాల పిచ్ బ్యాట్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఇక్కడ జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ నమోదయ్యాయి. ఫస్ట్ బౌలర్లకు ఆరంభంలో స్వింగ్ లభించే అవకాశం ఉన్న తర్వాత బ్యాటర్ల ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఎక్కువ. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంటే అవకాశం ఉంది. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉండడంతో ఈ మ్యాచ్ అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్గా మారే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, శుభాన్ గిల్ బ్యాటింగ్ పోర్, సిరాజ్ హెజిల్వుడ్ బౌలింగ్ ద్వంద్వ మ్యాచ్కు మరింత హైప్ తీసుకొస్తున్నాయి.